నాకే టోకరా వేసి వెళ్తావా? నాకు దక్కనిది ఎవ్వరికి దక్కనివ్వను మయూరి. నిన్ను నీ ఫేక్ ఫ్యామిలీని మొత్తానికి రోడ్డు మీద పడేయకపోతే నా పేరు పీకేనే కాదు. హలో, హాయ్ బాంబే పార్టీ. హూ ఇస్ దిస్? పేర్లు గోత్రాలు ఎందుకు గాని నీకు బీపీ గట్రా ఉందా? లేదు, ఎందుకు? మీ కొంపలో ఉన్న తొట్టి గ్యాంగ్ అంతా ఒరిజినల్ ఫ్యామిలీ కాదు, ఫేక్ ఫ్యామిలీ. నువ్వు చెప్పేది నిజమని నమ్మకం ఏమిటి? పెళ్ళైతే మంగళసూత్రాలు ఉండాలి కదా, ఒక్కదాని మెడలో కూడా మంగళసూత్రాలు లేవు. కావాలంటే వెళ్ళి చెక్ చేసుకో. ఇంతకీ నువ్వెవరు? ఆకాష్ మొబైల్ అన్నా. ఏంటి? ఆకాశ రామన్న విన్నాను. ఈ మొబైల్ అన్నెవరు కొత్తగా? ఉత్తరం రాస్తే ఆకాశ రామన్ అంటారు, మొబైల్లో ఇన్ఫర్మేషన్ ఇస్తే మొబైల్ అన్నా అంటారు. ఇది కూడా తెలీదా? నీ లాజిక్ ఓకే, నాకు చెప్పడం వల్ల ఉపయోగం ఏమిటి? నా కడుపులో మంట చల్లారుతుంది. ఓ, అసిడిటీ ప్రాబ్లమా? టాబ్లెట్ వేసుకుని సరిపోతుంది. నీకు గుండు పెరిగింది గాని అందులో గుజ్జు పెరగలేదు. నాది గుండెని నీకెలా తెలుసు? నీకొచ్చే డౌట్లకి నీది గుండెని ఎవ్వడికైనా అర్థమైపోతుంది. నేనొక్కసారి నమ్మితే నా మాట నేనే విన్ను. అందుకే నిన్ను వెర్రి వెంగళప్ప రఘు అనేది. నా పేరు కూడా తెలుసా నీకు? సోదాపి వెళ్ళి చెక్ చేసుకోరా. ఎన్నిసార్లు షాక్ అవుతావు? స్టార్ట్ చేయి ఆపరేషన్ మంగళసూత్రం. లేడీస్ మెడలో తాలిబొట్టు చూపించమంటే ఏం బాగుంటుంది? బాగోదు. ఒకవేళ వాడు చెప్పింది నిజమైతే వెళ్ళి చూస్తే కూడా ఏంటి చూస్తే పోయేది? ఇక్కడ్రా అంతరాత్మవా, మళ్ళీ వచ్చావా? అడు తప్పుకో. ఏంటి లేడీస్ మెడలో తాలిబొట్లు ఉన్నాయో లేవో చూడడానికి వెళ్తున్నావా? ఎస్, డౌట్ క్లియర్ చేసుకోవడానికి వెళ్తున్నాను. బుద్ధిందా నీకు? వాట్? ఆణిముత్యాలంటి ఆడవాళ్ళని పండంటి కాపురాన్ని అనుమానిస్తావా? అక్కు పక్షి. ఏయ్, తిట్టొద్దు నన్ను. ఎవరేం చెప్పినా నమ్మేయడమేనా? మొన్న స్కూల్ డ్రెస్ లో వచ్చి అనుమానించడం మానవ లక్షణం అని చెప్పింది నువ్వే కదా. అలా అని ప్రతిదీ అనుమానించడం మానవ లక్షణం కాదు. అంకుల్, అంకుల్, ఏంటమ్మా? ఎవరో నా మొబైల్ కి మెయిల్ పెట్టారు అంకుల్. కార్తీక్ ఫ్యామిలీ ఒరిజినల్ ఫ్యామిలీ కాదు, ఫేక్ ఫ్యామిలీ అని, అంతేనా? అవును, మీకెలా తెలుసు? ఏమంటావు? ఎవరితో మాట్లాడుతున్నారు అంకుల్? నీతోటే. పేరడిగితే మేల్ రామన్నా అని చెప్పి ఉంటాడు, అంతేనా? అవును, కరెక్టే. మీకెలా తెలుసు? నాకు కూడా మొబైల్ కి ఫోన్ చేసి ఇలాగే చెప్పాడమ్మా. మొబైల్ రామన్నా అని చెప్పాడా మీకు? ఎస్. ఇప్పుడు ఏం చేద్దాం? ఇద్దరూ కలిసి చెక్క భజన చేయండి. నువ్వు మాట్లాడకు. మాట్లాడంలే అంకుల్. నిన్ను కాదమ్మా, నువ్వు మాట్లాడు. పక్కన ఎవరూ లేరు, వీడు ఎవరితో మాట్లాడుతున్నాడు? వెళ్ళి లేడీస్ మెడలో తాలిబొట్లు ఉన్నాయో లేవో చూద్దామా? బాగుంటుందంటావా? లోపల నిజానైనా దాచొచ్చేమో కానీ డౌట్ ని దాచలేం అంకుల్. నిజమే, ఇందాకటి నుంచి లోపల ఉన్నవాడు కెరికేస్తున్నాడు. చూద్దాం పద. నువ్వు తప్పుకో. ఏంటి అంకుల్? ఏం లేదు, నువ్వు పద. అమ్మ బాబోయ్, సంతమో ఎంతవరకి బంధమో ఎవరి తండ్రి 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 కొత్త ముష్టోడు పొద్దెరగనట్టు అలా ఎగేసుకుని మరీ వెళ్ళిపోతున్నావు. ఎక్కడికి తండ్రి? నీ కంటికే నేను ముష్టివాడిలా కనిపిస్తున్నాను రా ముష్టి నా కొడక. తండ్రి, నాకు బూతులు వచ్చు. నేను మొదలెట్టానంటే మీ చెవుల నుంచి రక్తాలు వచ్చేస్తాయి. ఇందులో బూతే ఉందిరా, నువ్వు నా కొడుకువే కదా. ఒరిజినల్ కాదు కదా. ఒరిజినల్ కి వచ్చిన పాట్ల సర్లే గాని ముందు అర్జెంట్ గా వెళ్ళి నీ పిల్లని తాలిగట్టు. అంటే ఇప్పుడు నా పిల్ల అదే అనుకో. అనుకోవడం ఎలా కుదురుద్దండి? పెళ్ళంటే ఆ సమస్య. ఆకు ఒక్క, అల్లం బెల్లం, తాళం మేళం, పంతులు మెంతులు ఇవన్నీ ఉండాలి కదా. ఇవన్నీ ఉండడానికి మనది అఫీషియల్ పెళ్లి కాదు, దొంగ పెళ్లి. అయినా సరే పంతులు గారు రావాల్సిందే, మంత్రాలు చదవాల్సిందే, భోజనాలు పెట్టాల్సిందే. నీ భోజనాలు తగలయ్యా తమిళనాడు వాళ్ళని కర్ణాటక వాళ్ళు తగులుకున్నట్టు నువ్వు నన్ను తగులుకున్నావేట్రా? ఏంటి నేను సిరగబడిపోతున్నాడు? ఓ, ఆ బొంబాయి పార్టీకి తెలిసిపోయిందా? అమ్మయ్యా, నీ ముష్టి చెప్పకి ఇప్పుడు అర్థమైందా? సర్లే గాని ముందు వెళ్ళి తాళి కట్టు. అవును,
ఎంతకే సుందర కట్టలా మయూరి కట్టలా? దేనికి ఒక దానికి తాళి కట్టరా? ఇంతకీ అమ్మ ఎక్కడా? ఆహా, ఆ అమ్మ లోపల ఉంది కానీ నువ్వు దట్టుకెళ్ళి అమ్మ కట్టేస్తావా? మూలం ఆమె కదా, కట్టద్దా? కరెక్ట్ కట్టే కింద వంటింట్లో ఉంది. ఆగండి, మళ్ళీ ఏమైంది? హ్యాపీ వెడ్డింగ్ డే. ఒరిజిన్ కాదు కదా? ఒరిజినల్ కాదు కదా? ఏరా ముష్టి అంత అర్జెంట్ గా పరిగెడుతున్నావు, పెళ్ళేదని తగిలిందా? కాసేపు ఎక్కడే ఉన్నామంటే నిజంగా నీ పెళ్లి అయిపోద్ది. మనం ఫేక్ అని బాంబే పట్టి తెలిసిపోయిందా? చాలా కరెక్ట్ గా క్యాచ్ చేసావురా. ఆగలగా ఇంకా తెలియలేదు కాదు, ఇప్పుడే ప్రీ క్లైమాక్స్ వచ్చింది. శుభంగా ఆడాలంటే నీ పిల్ల మెల్ల నువ్వు తాళి కట్టాలి. ఆస్తేమైనా రాసిస్తా అన్నాడా? ఎత్తారు గుండు బస్ గారు వచ్చేటప్పుడు నీ పిల్ల మెల్ల తాళలేదనుకో నీకు ఎత్తారు జైల్లో ఎంత జాగా. అంటే దాని మీద తాళలేని సంగతి ఆడి తెలిసిపోయిందా? నువ్వు చాలా సార్పురా బాగా లేట్ క్యాచ్ చేసావు. ఇంత సీరియస్నెస్ ఇంత సింపుల్ గా చెప్తావేంట్రా? ఇంతకు నా పిల్లం ఎక్కడ? గంట క్రితం నా దగ్గరే ఉంది, ఇప్పుడు ఎక్కడ ఉంది ఎవరికి తెలుసు? మరి తాళి ఎవరితో ఒక దాని మెల్ల కొట్టేయి, నీ పిల్ల మెల్ల కట్టేయి. తాళి కూడా సెకండ్ హ్యాండ్ అయినా? నీ పిల్ల ఏమైనా ప్రెస్ ఏంటి? అదేంట్రా అలా అన్నావు? అంటే నా ఉద్దేశం ఉత్తుత్తి పిల్లమే కదా అని. నిజమే కదా, క్యారెక్టర్ లో మరి ఇంతలా దూరిపోయినేంటి? నువ్వు ఎంత దూరిపోయిన ఇప్పుడు ఎవడో పరిగెట్టుకు వచ్చి నీకు నంది అవార్డు ఎవరు కానీ అర్జెంట్ గా మీ ఆవిడ ఎక్కడ ఉందో ఎత్తి దాని మెల్ల తాళి కట్టి, లేదంటే నీకు దోల తీరిపోతుంది. నిజమే, ఇప్పుడు ఇది ఎక్కడుందో ఏంటో. టీవీ ఎక్కడుంటా అది అక్కడే ఉంటది. సుందరి, ఓసే సుందరి! ఈయన సెట్ చేసాను. వీడి కంగారులో నా సంగతి మర్చిపోయాను. నా మయూరి ఎక్కడ ఉందో? మయూరా మయూరే అది చేసుకుని ఏంట్రా సాటర్డే లా గిరం తిరుగుతున్నా? ఆ బాంబే పార్టీకి మన గురించి తెలిసిపోయింది. మంది ఫేక్ ఫ్యామిలీ అనా? కాదు, లేడీస్ మెళ్ళలో తాలిబొట్లు లేవని. ఆగు! ఇప్పుడు నువ్వేం తిరుగుతున్నావు? ఈ విషయానికి ఎవరు చెప్పారా అని ఈటీవీ ఫ్లాష్ న్యూస్ లో చెప్పా. వాళ్ళకి ఎవరు చెప్పారా? డీటెయిల్స్ అవసరమా? నువ్వు కూడా ఒక తాళి చూసుకుని కట్టి, నేను తాళి కట్టాలా? లేకపోతే నీకోసం సల్మాన్ ఖాన్ అర్బాజ్ ఖాన్ వచ్చి కడతారా? ఒరే నాకు ఇంకా పెళ్లి కాలేదురా. పెళ్లి కాని వాళ్ళే తాళి కడతారు, అందుకే నువ్వు కట్టే కట్టే కట్టే. వెదవా, ఈ నాటకం అంతా నా పెళ్లి కోసమే కదరా. నిజమే కదా, ఫ్లోలో కథ డైవర్ట్ అయ్యా. కథ డైవర్ట్ అయితే పర్లేదు కానీ క్యారెక్టర్ డైవర్ట్ అవ్వకూడదు. సర్లే, ఓ అరగంట పర్మిషన్ ఇస్తావా? బయటకు వెళ్ళొస్తా. దేనికి? ఓ బంగారు తాలిబొట్టు కొట్టుకురావాలి. ఒరే ఎదవా, ఇప్పుడు తాళి బంగారమా వెండిదా అని కాదు, అసలు మెళ్ళో తాళి ఉందా లేదా అని. నిజమే అనుకో, అవసరం లేనప్పుడే ఎన్నో తాలిబొట్లు కొట్టుకొచ్చినవాన్ని. ఇప్పుడు నా అవసరానికి ఒక్క తాలిబొట్టు కూడా కొట్టుకురాకపోతే ఎలాగా? మా వంశ పరంపర ఏమవ్వాలి? పైగా నా చేతులకి తన మన భేదాలు ఉండవు. నీకు అవకాశం ఇస్తే సింధు మెడల్ కూడా కొట్టుకొచ్చేస్తావు. అబ్బే, కొట్టుకున్నాను. అంత షాక్ అవ్వకు, వెండిది ధర పలకదు. పలికితే కొట్టేద్దామనే మన కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పిందిరా. నిజమే, ఇప్పుడు ఎవరు కాదన్నారు? నన్ను కూడా ఒలింపిక్స్ పంపిస్తే 10 గోల్డ్ మెడల్స్ కొట్టుకొస్తా. సింధు కొట్టుకురాలేదురా, సాధించుకొచ్చింది. సాధించడానికి మా గురువేం పుల్లేల గోపిచంద్ కాదు, మరి స్టార్ శోభరాజ్. నీ మెడెక్కడా? నీ మెడెక్కడా? నీ మెడెక్కడా? షాదీ నీకి నాకి. పర్లేదు, ఒక్కసారి కట్టించుకో ప్లీజ్, ఒక్కసారి. నీ గుండన్నయ్య గూఢాచారం మొదలు పెట్టాడంట. నేను నా ప్రజలకి అన్యాయం చేయలేను. నేను నా స్నేహితుడికి న్యాయం చేస్తాను. ఒక్కసారి ఒక్కసారి. నేను కోఆపరేట్ అయ్యేదాకా నీకా చేసుకోనుగా కట్ చేసుకోను. నాకు కోఆపరేట్ రక్కలేదు, ఒక్కసారి పెళ్లి ప్లీజ్ ప్లీజ్. నీ కాలు పట్టుకుంటాను. నిన్ను సేఫ్ ల్యాండింగ్ ఏనా? ఏంటి బాబు గారు ఇలా వచ్చారు? చెల్లా ఏంటి అలా తన్నింది? కిచెన్ లో రొమాన్స్ ఏంటని అప్పుడప్పుడు సరసం ఆడుతుంది మా సైరు. సైరునా? సైరువా? అప్పు అప్పు అన్నపూర్ణ. ప్రియమైన శ్రీవారు, నన్ను క్షమించండి. ఎంత అన్యోన్య దంపతి. నేను కట్టుకుంటే దీని మెల్లకి తాళెలా వచ్చింది? పాపిష్టిదాన్ని. శుక్రవారం పూట భర్తని కాల్తో తన్నాను. మొగుడిని తన్ని ముసలి కన్నీళ్ళు కార్చడం అంటే ఇదే. ఏదైనా మీ అన్యోన్యత తర్వాతే బావగారు. అవును, ఇలా వచ్చారేంటి అన్నయ్య గారు? ఈ రోజు వంట మీరు చేస్తారా? అదే లేదమ్మా, శుక్రవారం పూట మహాలక్ష్మి మొహం చూస్తే మంచిదని తెలిసి ఇలా వచ్చాను. ఓహో, మహాలక్ష్మి ఎవరు? మహాలక్ష్మి అంటే నువ్వే అన్నపూర్ణ. అన్నయ్య గారికి నా మీద ఎంత ప్రేమో. అవును, మెళ్ళో ఒట్టి పసుపు తాడు కట్టుకున్నావేమిటమ్మా? బావగారు నీకు బంగారం చేయించలేదా? ఇన్నేళ్ల మా సంసారంలో
ఒక్క గ్రామ్ బంగారం కూడా చూడలేదు అన్నయ్య గారు. బాధపడకమ్మా, నేను చేయిస్తాగా. అన్నయ్య గారు శీఘ్రమేవా బంగారం ప్రాప్తిరస్తు. అదే 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 పదమ్మా. నేను కట్టుకుంటే నీ మెల్లో తాళేలా వచ్చింది? నేనే కట్టుకున్నాను. నిన్ను ఎవరు కట్టుకోమన్నాడు? నేనే కట్టుకోమన్నాను. నీకెవరు చెప్పారు? నీ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఆపుతావా? ఆ, అయినా ఆ గుండు బాస్ నీకు బంగారం చేయిస్తానంటే మాట వరుస కూడా వద్దనుకుంటే కాల్మే పడిపోతావా? అమ్మా నేదేతి మాంగ్ దేతి. ఏంటన్నావు? అమ్మ పెట్టదు అడుక్కు తినివ్వదు అన్నట్టుంది. అంతుందా? దోలు తీరిందా? అయినా నీకు బంగారు తాళి చేయించిస్తే ఏం చేస్తావు? మార్వాడి కొట్లో తాకట్టు పెట్టుకుంటాను. నిన్ను తల్లిగా యాక్ట్ చేయమన్నాం, కొట్టేయమనలేదు. నేనేం కొట్టేయడానికి పువ్వులని దేవుని కాదు, సాయిరాబానుని. హ్మ్, పెద్ద తేడా ఉందిలే, పేర్లేగా. ఇలా అయితే నేను యాక్టింగ్ చేయను. నా ప్రజల వద్దకి నేనే పోతా. అంత పని మాత్రం చెయ్యి తల్లి. నీకు ఈ ప్రజలు ఎక్కడికి పోరు, అక్కడే హ్యాపీగా ఉంటారు. అయితే భయ్యాకి చెప్పి పెద్ద పెద్ద తాలిబొట్లు చేయించమని చెప్తాడు. తాలిబొట్లు కాదమ్మా, తాలిబొట్టు ఒక్కటే. మీకు రెండు ఉంటాయి కదా. ఏంటవి? ఒరే, ఆవిడ ఉద్దేశం తాలిబొట్లని. ఒకటి ఆడబడుచుది, పిల్లనా నాకెళ్ళిపోతుంది. అమ్మో వద్దులే, ఒకటి చాలు. కాకపోతే పెద్దది చేయించమను. అమ్మా తల్లి, నీకు కావాలంటే మేమే చేస్తాం, ఓకేనా? ఓకే. హ్యాపీ జర్నీ. ఏంటమ్మా విశేషం? ఈ రోజు లక్ష్మీవారం కదా బాబాయ్. మొగుడు కాళ్ళ మీద పడి ఈ పుస్తక దండం పెట్టుకుంటే చాలా మంచిది. ఇవాళ శుక్రవారం కదమ్మా. శుక్రవారాన్ని లక్ష్మీవారం కూడా అంటారు మామయ్య. గురువారాన్ని కదా లక్ష్మీవారం అనేది. వరంగల్లో శుక్రవారాన్ని అలాగే పిలుస్తారు, అంతే కదా? అంతే అంతే. ఏది ఏమైనా మీ తోడికోడళ్ళ ఐకమత్యాన్ని చూస్తుంటే హారికని సరైన కుటుంబంలో ఇస్తున్నా అన్న ధైర్యం కలిగిందమ్మా. హారికని కూడా మీ తోబుట్టులా కలుపుకోండి. అలాగే బాబాయ్, హారిక ఆస్తే మా ఐకమత్యం. అంటే హారిక పుస్తల బలమే మా ఐకమత్యం అంటుంది బాబాయ్ గారు. ఆ మంగళసూత్రం మెళ్ళో పడితే చాలు, నేను కృష్ణారామ అంటూ శేష జీవితం గడిపిస్తాను. మరి ఆస్తి మొత్తం ఏం చేస్తారు మామయ్య? హారిక ఇష్టం ఏమ్మా. కోట్ల విలువ చేసి కుటుంబాన్ని ఇస్తున్నారు, ఇంకా ఆస్తి నువ్వు వద్దనుకుంటే అనాథలకి రాసిచ్చేద్దాం. ఏంటి అందరూ ఒక్కసారి అడిచారు? మేము కూడా అనాథలమే మామయ్య గారు. ఈ అనాథలు ఎందుకు అవుతారయ్యా? జగమంత కుటుంబం మీది, ఏకాకి జీవితం నాది. ఆస్తంతో వదిలేసి సన్యాసుల బతుకుతా అంటాడేంటి నీ? ఓహో ఓహో, బావుగారు వేదాంతం అదుర్స్. అది మీకు ఓకే కదా? ఓకే. ఏంటి ఓకే? అది వేదాంతం కాదు, ఆస్తి అంతా అనర్హ రహితం. బావుగారు అంత పెద్ద నిర్ణయం తీసుకోవద్దు బావుగారు. ఊరికే అన్నలే బావగారు, అలా చేస్తే నా మనవలు అనాథలైపోరా? ఏది ఏమైనా ఒక రాంగ్ కాల్ మీ అన్యోన్యతను చూసే అదృష్టాన్ని కలిగించింది. ఏంటా రాంగ్ కాల్ బావుగారు? అంతా దైవేచ్ఛ. వదిలేయండి బావగారు, పదమ్మా. మీరు వదిలినా నేను వదలను. ఎంతైనా మీకు నేనంటే వల్లమాని అభిమానం. మీ దయ వల్ల ఓ ఇంటి వాళ్ళ మమ్మల్ని దీవించండి. శీఘ్రమే సుపుత్ర ప్రాప్తిరస్తు. లెగండి లెగండి లెగండి. అలాగే బాబాయ్. సుపుత్రుడంట. మీరిద్దరు మేమిద్దరమే కదా మామ జంట. రేయ్, ఎవరు మెళ్ళో తాళి కట్టారా? మయూరు మెళ్ళో కట్టా తాలి. మీరు సుందరం వెళ్ళాం. పోయాడా? రేయ్, శాస్త్ర విరుద్ధంగా తాలిబొట్లు పడ్డాయిరా. చేతను అడకావాలి తగ్గి మనసులకు వచ్చాక త్రివిక్రమ్ పెన్ లాంటి మంచి డైలాగ్. నోరు పోయి, కొంపలు అంటుకుంటే గొడవలు అయిపోతాయి. గొడవలు అక్కడ మేము చూసుకుంటుందండి. అంటే ఇది నిజం పెళ్ళి అనుకుంటున్నావా? మీరు ఎలాగైనా ఫీల్ అవుతాండ్రి, మా ఫీలింగ్స్ మాకుంటాయి. రేయ్, ఈ మాంగళ్య ధారణాన్ని ఆ బొంబాయి పట్టి చూడలేదు కదా? మాంగళ్య దారుణం అయిన తర్వాతే వచ్చారు తండ్రి. రే ముష్టి, మాంగళ్య దారుణం కాదురా, మాంగళ్య ధారణ. వాడన్నది కరెక్టే. ఈ దారుణం నా కళ్ళతో చూడకుండానే అయిపోయింది. ఆ గుండు బాస్ నుంచి ఇంకా గుడ్ న్యూస్ రాలేదేంటి? ఫేక్ ఫ్యామిలీ పటాపంచలైందని వార్తొస్తే సెలబ్రేషన్ చేసుకుందాం అనుకున్నాను. ఫోన్ రాలేదు. మందు చూస్తే నోరు లాగేస్తుంది. శుభం, ఫోన్ వచ్చింది.
ఎరా గోవిందు, నీ ఫ్యామిలీ మొత్తం గోవిందా? రే బాబాయ్, మా ఫ్యామిలీ నీకు ఏం చేసిందిరా? మా అందరినీ వలస కూలీలా ఇలా రోడ్డు మీద నిలబెట్టావు. లేకపోతే నన్ను నా మయూరిని విడదీస్తారా? నన్ను కాదని మీ దగ్గరికి వచ్చిన మయూరికి ఇదే నా గిఫ్ట్. అరే ఓ సాలే, నీ జిత్తులో మారి ఎత్తులు ఇక్కడ చెల్లయి. వాయిస్ మార్చేసేవేంటి గోవిందు? అరే ఓ దేడిది మాకు మారింది వాయిస్ కాదు బే, మనిషిరా. నువ్వా? నీ రోడ్డున పడలేదా? అరే పడేది నువ్వే. నువ్వు తలకిందలు తపస్సు చేసినా మా గుండు బాబాయ్ని నమ్మించలేవురా. ఒరే బాబాయ్, నీకు ఇంకో షాకింగ్ న్యూస్ చెప్పనా? మళ్ళీ వాయిస్ మారిందేంటి? ఇది కాన్ఫరెన్స్ కాల్ రా గూట్లే. టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. ఆ షాకింగ్ న్యూస్ ఏంటో చెప్పి చావు. నీ చావు తెలివితేటల్ని చావు దెబ్బ కొట్టి ఆ దొంగ నాయన నీ మయూర్ మెడలో తాళి కట్టాడురా. హా? బాబాయ్ పీకే, ఆర్ యు ఓకే? షాక్ మీకిద్దామంటే నాకిచ్చారేంట్రా? అంతే మరి, ఎవరిది వాడే పట్టుకోవాలి, పక్కోడిది పట్టుకోవాలని చూస్తే ఇలాగే ఉంటది మరి. ఫేక్ ఫ్యామిలీ నా చేత్తో నిజమైన ఫ్యామిలీని చేశానా? ఎస్, కరెక్ట్ గా చెప్పావు. ఇప్పటి నుంచి ఇంట్లో ఉండేది రియల్ ఫ్యామిలీ. రే గోవింద్గా, మౌత్ మూసుకొని ఎదురుగా ఉన్న మందు కొట్టబే. ఎదురుగా ముందుందని ఆడికెలా తెలిసింది? ఏంద్రో గంగిరెద్దు లెక్క ఏషమేంది? నాగార్జున వేస్తేనేమో సోగ్గాడే చిన్నాయన అన్నారు, నేనేస్తేనేమో గంగరెద్దు దున్నపోతూ అంటున్నారు. ఈ రోజు మన పెళ్ళయింది కదా. అయితే ఏంది? ఆ, ఏమీ తెలియనట్టే. పెళ్ళైన తర్వాత ఏం చేస్తారమ్మా? ఒంటి మీద చెయ్యతే బొక్కలుడతా నీ అబ్బా. మొగుడన్న మర్యాద లేకుండా అలా కొడతావేంటి? ఈ రోజు మన ఫస్ట్ నైట్. ఇదే నీకు లాస్ట్ నైట్ అవుద్ది. ఎందుకు? ఈ నైట్ జరగాలంటే టాలీవుడ్ లో తిరుగులేని డాన్స్ మాస్టర్ చేయాలి నన్ను. ఈ జన్మకు నాకు ఫస్ట్ నైట్ అయినట్టే. ఏంద్రో గట్ల గాలి తీసిన బుడగ లెక్క అయినవేంది? తాళి కట్టినంత ఈజీ కాదు ఫస్ట్ నైట్ చేసుకోవడం. ఆ పీకే గాని ఎందుకు వదిలేసినా గిందుకే మళ్ళా. ఒరే పీకేగా, ఎంత అదృష్టవంతుడురా నువ్వు. ఏంద్రా ఏమంటాను? మయ్యో, ఇప్పుడు తులమా ఫలమైతే కొట్టుకురావచ్చు, అది టాలెంట్. కొట్టుకురావడం కష్టం. గైతే నువ్వు నన్ను డాన్స్ మాస్టర్ చేయవా? నేను డాన్స్ మాస్టర్ చేస్తే జనాలు చేస్తారు, చేయకపోతే నేను చేస్తాను. 10 మంది ప్రాణాల కోసం ఒక్క ప్రాణం పోయినా పర్లేదు. ఏందిరా నోట్ల గులుగుతాను? సింహాద్రి సినిమా గుర్తు చేసుకుంటున్నా. మయ్యో, ఈ సెటప్ అంతా వేస్ట్ అయిపోద్ది. ఒక్కసారి ఒప్పుకో ప్లీజ్. నీకు ఫస్ట్ నైట్ కావాలి కదా బంగారం. నాకు సిగ్గెత్తుంది. నువ్వు వాడు తిరుగవా? అర్థమైంది, నేను చాలా సినిమాలు చూసా, కళ్ళు కూడా మూసుకుంటా. బంగారం రెడీయా? రెడీ రెడీ, ఇప్పే ఇప్పే. రెడీ రెడీ బంగారం రెడీ. ఎవరు చూడలేదు. వీడేంటి ఇక్కడ పడుకున్నాడు ఏంటో. ఒరే ఒరే ముష్టి, ఒరే ముష్టి. నేన్రా. నువ్వా? అయితే నిన్ను అరిసిన అరుపు కరెక్టా? అవును బెదరా, సెటప్ లా ఉంది. ఎక్కడ ఏం వాడినట్టు కనపట్లేదు. ఏంటి ఇలా బయటకు వచ్చేసావు? ఏంటి మ్యాటరా? లోపల బాగా ఉక్కపోస్తుంది, చల్లగాలి కోసం బయటకు వచ్చా. బయట పొండిలా చక్కటి చంద్రుడు, చల్లటి గాలి, నల్లని నువ్వు. ఏదో పెట్టకదలని చెప్తున్నావు. ఏదో ఒకసారి ఫేస్ చూపించు. ఏదో బ్లాక్ అండ్ వైట్ మొహం వేసుకుని మారదలు నేను బయటికి గంటే ఏందన్న విషయం నాకు అర్థమైందిలే. తగ్గించరా. ఇప్పుడు దగ్గర నేను ఇదే చేశాను రా. నిన్ను కూడా మరదలు.
తడికి నేను ముచ్చెత్తుకోవడం ఇష్టం లేదంట. నా ముచ్చులు తొలిలేమంటుందా? అదేమన్నా సీఎం పోస్ట్ వదిలేస్తే పోలా? చెప్పు తీసి కొడతాను, నువ్వు కూడా అదే మాట ఉంటుంది. తరతరాలుగా మా వంశ పారంపర్యం కొత్త మా కొర్రొత్తి దాన్ని వదిలేమంటావా? నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు? నువ్వేమన్నా రాజకీయ నాయకుడువా లేదా సినిమా హీరోవా అలా వారసత్వాన్ని ఫాలో చేయడానికి? కరెక్టే. ప్రేమ కోసం రాజ్యాలు వదులుకున్నారు, అమ్మాయిల కోసం ఆనందాలు వదులుకున్నారంటే నేను నమ్మలేదు తమ్ముడు. ఇప్పుడు నమ్ముతున్నాడు తమ్ముడు. అయితే ముష్టి వదిలేసినట్టేనా? సత్యవదలను నా ముష్టితో నేను వదిలేస్తాను, దాన్ని నా ముష్టిలోకి దింపుతాను. అది కొంత గ్లామర్ ఉంటది కదా, దాన్ని మంచి కాస్ట్యూమ్స్ వేసి తీసుకెళ్లి జూబ్లీలు చెక్ పోస్ట్ అయి పెడతాను. అక్కడ అది అయ్యా అమ్మా అది చేతులు అడుక్కోవడం అనుకో, డబ్బులే డబ్బులు డబ్బులే డబ్బులు డబ్బులే డబ్బులు డబ్బులే డబ్బులు డబ్బులే డబ్బులు. పడగా ఈ మూట్లు ఎవరు పెట్టారు ఇక్కడ? ఎలవా ఏయ్ ఎవరు నువ్వు? మామయ్య నువ్వా? మాట కావాలందలే అమ్మా అయ్యా అన్నం ఉంటే పెట్టండి. ఏంట్రా కొడతావు? మామయ్య వచ్చారు. మా అయ్యగారు నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. ఎక్కడో జనరల్ కంపార్ట్మెంట్ లో జాయింట్ గా పడుకున్నట్టు ఇలా పడుకున్నారేమిటయ్యా? బెర్త దొరక్క బెర్తు దొరకలేదండి. అది సరే గాని ఇక్కడ పడుకున్నారేమిటయ్యా? రోజు ఎక్కడ కదండి పడుకునేది? రోజు ఇక్కడ పడుకోవడం ఏమిటయ్యా? అంటే మామయ్య గారు మా భార్యలు వ్రతం చేస్తున్నారు. ఏం వ్రతం? సత్యనారాయణ వ్రతం అండి. సత్యనారాయణ. అది భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని చేసుకునే వ్రతం కదయ్యా? మాకు అదృష్టం ఇంకా పట్టలేదులేండి. ఏంటి కలిసి కూర్చోవడమా? అవునండి. అంటే అన్నయ్య నిద్రమత్తులు ఏదేదో మాట్లాడుతున్నారు. పోనీ నువ్వు చెప్పదేమిటో? చెప్పు. మామయ్య సంతానం కలగాలని 1,00,000 ఆకులు వ్రతం చేస్తున్నారు మా భార్యలు. 3 నెలలు భర్తలకు దూరంగా ఉంటే ఆకలి ఎండిపోయి మహేష్ బాబు లాంటి కొడుకు పుడతాడంట. 3 నెలలు భర్తకి దూరంగా ఉంటే ఆకులన్నీ ఎండిపోయి కొడుకు పుడతాడు. అదేగా చెప్పింది. ఆ కొడుకు విడలా ఉండక మహేష్ బాబులా ఉంటాడా? గుడ్ మెమరీ. టో విచిత్రం. పడుకోండి.